Hi friends, this is Rajarshi Rashekar. Welcome to my YouTube channel. It's a spiritual wisdom information channel. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మనం ఎన్నో కోణాల్లో ప్రతిరోజు చర్చించుకుంటున్నాం ఈ కాన్సెప్ట్స్ రూపంలో. అదేవిధంగా మననం చేసుకుంటున్నాం మనకు తెలిసిన విషయాలనే మరొకసారి ఇలా ప్రతిరోజు ఆత్మకు సంబంధించిన విజ్ఞానం గురించి తెలుసుకోవడం, మననం చేసుకోవడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనసు మైండ్ క్రియేట్స్ నెంబర్ ఆఫ్ ఇల్యూషన్స్. మనసు భ్రమలను కల్పిస్తూ ఉంటుంది, ఎన్నో భయాలను భ్రాంతులను కల్పిస్తుంది. కాబట్టి మనం ఈ దేహదారులం కాదు, మనం ఆత్మస్వరూపులను తెలుసుకోవడం ఎంతో ఎంతో ఇంపార్టెంట్. సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి మన ఫ్రెండ్స్, బుద్ధ భగవానుడు, ద బుద్ధాస్ నోబుల్ ఎయిట్ ఫోల్డ్ పాత్. ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని బుద్ధ భగవానుడు ఈ భూమండలం మీద విస్తారంగా అందించాడు 2500 years ago. ఎంత గొప్ప సత్యాన్ని వారు వివరించారంటే ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా వారు ఆత్మ విజ్ఞానాన్ని చాలా సులభంగా మరి అప్పట్లోనే వారు అందించడానికి ప్రయత్నం చేశారు. అంత గొప్ప మహానుభావుడు బుద్ధ భగవానుడు. మరి వారు చెప్పినటువంటి నోబుల్ ఎయిట్ ఫోల్డ్ పాత్ గురించి మనం కొంత తెలుసుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ముందుగా ఎందుకు మనం ఈ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే, మనకి తెలుసు బుద్ధుడు చెప్పినట్టుగానే 4 ఆర్యసత్యాలలో మొదటిగా మనకి అన్ని వేళలా దుఃఖం ఉందని చెప్పాడు మొట్టమొదటిది. తర్వాత ఈ దుఃఖానికి కారణం కోరికలని చెప్పాడు రెండవది. ఆ కోరికలకు కారణం అజ్ఞానం. అందుకోసము ఆయన ఈ అష్టాంగ మార్గాన్ని మనకి ప్రవేశపెట్టారు. అన్ని వేళలా దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం కోరికలకు కారణం అజ్ఞానం. సో ఎలా వీటిని తొలగించుకోవాలో వారి యొక్క ఈ నోబుల్ ఎయిట్ ఫోల్డ్ పాత్ ద్వారా మనకు వివరించారు. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 4 విషయాలు తెలుసుకోవాలి. బాధ ఉంది, దుఃఖం ఉంది అని అన్ని వేళలా మనకి బాధ అనేది ఉంది. ఈ బాధకు కారణం ఏంటి? బంధం, అమాయకత్వం. ఇది రెండో విషయం. ఈ బాధ తొలగింపు ఎలా తొలగించుకోవాలి అనేది మూడో విషయం. తొలగించే మార్గం ఏంటి అనేది నాలుగో విషయం. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. బాధ ఉంది అని గుర్తించడం, బాధకు కారణాన్ని గుర్తించడం, బాధ తొలగింపు గురించి మనం తెలుసుకోవడం, ఆ బాధను తొలగించే మార్గాన్ని మనం ఆచరించడం. ఈ 4 విషయాలు ఫండమెంటల్గా మనకు ఉన్నాయి. ఏమిటి మనకు బాధ? మనకి జననం, మరణం, వృద్ధాప్యం, ఇవన్నీ అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా బాధలే. మరి అదేవిధంగా మనకి నిరాశ, నిస్పృహలు, కోపము, అభద్రతాభావము, ఈర్ష్య, దేశము, అసూయ, ఇలా ఎన్నో కోణాల్లో ఇవన్నీ కూడా మనకి బాధను గురి చేస్తూ ఉంటాయి. ఎవరైనా మనల్ని గుర్తించలేదనో, ఎవరి చేతనో మనం గుర్తించబడటం లేదనో, ఇవన్నీ కూడా బాధకు కారణాలు అని చెప్పేసి ఆ బాధ మనకు ఫైండ్ అవుట్ చేయడం తెలుస్తుంది. ఈ బాధలు ఇవన్నీ మనకి బాధలు గుర్తు చేస్తున్నాయి. మరి అదేవిధంగా ఈ బాధకు కారణం ఏమిటంటే బంధం అండ్ అమాయకత్వం. సో బాధకు కారణం బంధం. మనం అన్ని భౌతిక విషయాలలో పట్ల ఎంతో బంధంగా ఏర్పరచుకుంటాం. మన రిలేషన్షిప్స్ పట్ల కూడా ఎంతో వారు లేకపోతే నేను జీవించలేనట్లుగా, ఏదైనా వస్తువు డిస్ట్రాయ్ అయినా కూడా మనం భరించలేము, ఎంతో బాధ కలుగుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ మనం జీవించాల్సింది సంసారమే నిర్వాణంలో భాగంగా తామరాకు మీద నీటి బొట్టులా జీవించాలి. పత్ర పద్మ మీమాంబస అని ఉంటుంది మనకి.
ఏమిటి పత్ర పద్మ మీమాంస అంటే తామరాకు మీద నీటిబొట్ల. డిటాచ్మెంట్. సంసారంలో ఉండాలి, సమాజంలో ఉండాలి, కానీ బంధరాహిత్యంగా జీవించాలి. చక్కగా ప్రేమలు కురిపించాలి, సాయం చేయాలి, అన్నీ చేయాలి, కానీ ఆల్వేస్ రిమెంబర్ దిస్ డిటాచ్మెంట్. దేనితోడు అంతగా మమేకం అవ్వద్దు, అంతగా బంధంలో కూరుకొని పోకూడదు. ఎందుకంటే ఇది అంత అశాశ్వతం. ఇక్కడ అన్నీ ఎప్పటికప్పుడు వదిలేసి వెళ్ళిపోవాల్సినవే. సో అలాంటప్పుడు బంధంలో ఉండకూడదు. మరి అదేవిధంగా అమాయకత్వం. ఏమిటి అమాయకత్వం? యు ఆర్ ఎటర్నల్ బీయింగ్. నువ్వు శాశ్వతంగా ఉండేవాడివి. శాశ్వతంగా ఈ ఆత్మ ఎన్నో జన్మలు ధరిస్తుంది, ఎంతో చైతన్యం పరిణామక్రమం అనేది ఉంటుంది. ఇది తెలుసుకోకుండా జన్మ పరంపర గురించి, కర్మ పరంపర గురించి తెలుసుకోకపోవడమే అమాయకత్వం. భౌతికంగా ఎంతో విజ్ఞానం ఉండుగాక, కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ జన్మ పరంపర, కర్మ పరంపర. ఇవి తెలియకపోవడమే అమాయకత్వం. సో బాధకు కారణాలు ఇవి. మరి బాధను తొలగించే ఏమిటి? బాధను తొలగించుకోవాలంటే వీటిని మనం వదిలిపెట్టాలి. ఈ బంధాన్ని వదిలిపెట్టాలి, ఈ అమాయకత్వాన్ని వదిలిపెట్టాలి. బంధాన్ని వదిలిపెట్టాలంటే పత్ర పద్మ మీమాంస, నీటి బొట్టు మీద, తామరాకు మీద నీటి బొట్టులా జీవించడం సాధన చేయాలి. మరి అమాయకత్వాన్ని వదిలేసి చక్కగా ఆధ్యాత్మిక విజ్ఞానానికి సంబంధించిన ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, ఎన్నో రకాల అద్భుతమైన గొప్ప గొప్ప ఆధ్యాత్మిక యోగులు రచించిన పుస్తకాలు చదవడం కానీ, స్వాధ్యాయం కానీ మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ బాధ నుంచి బయటపడే, తొలగింపుకునే ఒక సాధన. బాధను తొలగించే మార్గం అనేది ఫోర్త్. అదే మనకు బుద్ధ భగవానుడు ఈ నోబుల్ 8 ఫోల్డ్ పాత్రలో చెప్పడం జరిగింది. 8 ఫీల్డ్ పాత్. ఏమిటి ఈ అష్టాంగ మార్గము అంటే రైట్ వ్యూస్ అని చెప్పారు, రైట్ ఇంటెన్షన్స్ అని చెప్పారు, రైట్ యాక్షన్స్, రైట్ స్పీచ్, రైట్ లైవ్లీవుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ కాన్సన్ట్రేషన్, రైట్ మెడిటేషన్. ఇవి 8. అంటే సరైన దృక్పథాలు, సరైన ఆలోచనలు, సరైన మాటలు, సరైన జీవనోపాయం, సరైన ప్రయత్నం, సరైన ఏకాగ్రత, సరైన ధ్యానము, ఇలా చక్కగా ఆయన వివరించడం జరిగింది. 8 మార్గాలను సూచించారు. ఏమిటి సరైన దృక్పథాలంటే రైట్ వ్యూస్. ఆల్వేస్ హ్యావ్ ఏ రైట్ వ్యూస్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక విషయాన్ని ఉన్నదంటే, ఒక వ్యక్తి ఉన్నాడంటే మనం చూసే దృక్పథం సరిగా ఉండాలి. తనలో 99 మిస్టేక్స్ ఉండుగాక, బట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ వన్ పాజిటివ్ థింగ్. అదే సరైన దృక్పథం. అలాంటి దృక్పథంతో చూడాలి. సమాజంలో కానీ, సంసారంలో కానీ ఎప్పుడైనా సరైన విధంగా చూడాలి. ధర్మరాజుకు అంతా అద్భుతంగా కనిపిస్తుంది ఆ రాజ్యం, కానీ దుర్యోధనుడికి అన్ని మోసాలు, ఇంకా ఎంతో పరాక్రమం, ఎంతో అస్తవ్యస్తంగా ఉంది అని చెప్తాడు. అంటే చూసే దాన్ని బట్టే చూడబడేది ఉంటుంది. సో కంపల్సరీ రైట్ వ్యూస్ అనేది, సరైన దృక్పథం అనేది మనం ఆల్వేస్ కలిగి ఉండాలి, అన్ని వేళలా, అన్ని విషయాలలో. మరి అదేవిధంగా రైట్ ఇంటెన్షన్స్ అంటే చక్కటి ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు చేయాలి. ఆల్వేస్ హ్యావ్ ఏ మిరాక్యులస్ థాట్స్. డిజాస్టర్స్ థాట్ నుంచి, నెగిటివ్ థాట్స్ నుంచి, పాజిటివ్ థాట్స్ నుంచి మరి అద్భుతమైన మిరాక్యులస్ థాట్స్గా మన ఆలోచనలు ఉండాలి. మరి ఆ థర్డ్ వన్ వచ్చేసి రైట్ స్పీచ్. మన మాటలు దోషరహితంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని బాధించే విధంగా ఉండకూడదు. ఏదైతే మనకు బాధిస్తుందో అది ఇతరులకు చేయకూడదు మై డియర్ ఫ్రెండ్స్. మనస వాచ కర్మ, త్రూ అవర్ వర్డ్స్, మాటల ద్వారా ఎప్పుడు ఎదుటి వ్యక్తిని దూషించకూడదు. మరి అదేవిధంగా సరైన పనులు, రైట్ యాక్షన్స్ అని చెప్పారు. సరైన పనులు అంటే ఏదైతే ధర్మబద్ధంగా ఉంటాయో, ప్రకృతికి హానికరించకుండా ఉంటాయో అలాంటి పనులు మనం చేపట్టాలి. అవేంటో మనకు తెలుసు. ఏం చేయకూడదు, ఏం చేయాలనేది మనకు తెలుసు, అయినా సరే మనం చేస్తుంటాం. జీవహింస మహాపాపం తెలుసు,
కానీ జీవహింస చేస్తూ ఉంటాం, మాంసభక్షణ చేస్తూ ఉంటాం. యూ హ్యావ్ నో రైట్ టు ఈట్, యూ హ్యావ్ నో రైట్ టు కిల్ యానిమల్స్ మై డియర్ ఫ్రెండ్స్. జంతువులు మన ఆహారం కోసం జీవించలేదు అని తెలుసుకోవడమే సరైన పనులు చేయడం కిందకు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి అదే సరైన జీవనోపాయం, రైట్ లైవ్లీహుడ్ అని చెప్పారు. ఏమిటి సరైన జీవనోపాయం? ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలి? ఆల్వేస్ హ్యావ్ ఏ అద్భుతమైన స్వయం కృషితోటి, అద్భుతమైన ఎలాగైతే ఈ రైట్ వ్యూస్ తోటి, రైట్ ఇంటెన్షన్ తోటి, రైట్ స్పీచ్ తోటి, రైట్ యాక్షన్స్ తోటి ఉన్నప్పుడే సరైన జీవనోపాయం ఉంటుంది. ఇవి 4 ఉండాలి. మరి వీటి ప్రయత్నంగా రైట్ ఎఫర్ట్ ఉండాలి, సరైన ప్రయత్నం ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఆ శ్రద్ధ లేకపోతే, సరైన ప్రయత్నం లేకపోతే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సమాజం నాకేమీ ఇవ్వలేదు అన్న దృక్పథంలో కాకుండా సమాజానికి నేనేమి ఇచ్చాను అన్న దృక్పథంలో ఆలోచించినప్పుడు మనకెన్నో, ఈ ప్రయత్నం చేసినప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నాయి. సరైన ప్రయత్నం చేయాలి, రైట్ కాన్సన్ట్రేషన్, సరైన ఏకాగ్రత అని చెప్పడం జరిగింది. మనం అందుకే ఇక్కడ శ్వాస మీద ధ్యాస అనే సాధన మనం చేస్తాం, ఆనాపానసతి. మన ధ్యాస ఎప్పుడు కూడా ఈ శ్వాస మీద, వర్తమానంలో ఉండాలి, చేసే పని మీద ఉండాలి. ఎందుకు మనం ధ్యానం చేస్తాం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టంటే, మన ధ్యాస పలు విధాలుగా మరి వెళ్తూ ఉంటుంది. ఎన్నో విషయాల మీద ఇప్పుడు ఇక్కడే ఉంటాం, మనం చెప్తూ ఉంటాం బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. దట్ ఈస్ మీన్స్ రైట్ కాన్సన్ట్రేషన్. సో ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీద ఏకాగ్రతలో ఉండడమే రైట్ కాన్సన్ట్రేషన్. అదేవిధంగా రైట్ మెడిటేషన్, సరి అయిన ధ్యానం అని చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఏమిటి సరి అయిన ధ్యానం? ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. కుంభకరేచకాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే సహజంగా ఉంటుందో అది శాశ్వతంగా ఉంటుంది. అసహజంగా వచ్చింది కూడా ఎప్పుడు అసహజంగానే ఉంటుంది, అస్తవ్యస్తంగానే ఉంటుంది. సో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, జనరల్ న్యాచురల్ బ్రెత్ అనేది సహజంగా జరుగుతుంది. మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏ పనులు చేస్తున్నా కానీ మన ప్రమేయం లేకుండా క్రియలన్నీ జరుగుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ శ్వాసక్రియ కానీ, రక్త ప్రసరణ క్రియ కానీ, జీర్ణక్రియ కానీ, ఇవన్నీ క్రియలన్నీ కూడా మన ప్రమేయం లేకుండా ఒక సోల్ లెవెల్లో ఈ ఫంక్షనింగ్స్ అన్నీ జరుగుతున్నాయి మన బాడీలో. మనమేమి స్పెషల్గా ఈ ఫంక్షన్ చేయట్లే, స్పెషల్గా నేనేమి ఫోకస్ పెట్టి బ్రెత్ తీసుకోవట్లా. ఈ శ్వాస అనేది సహజంగా జరుగుతుంది. సో బ్రెత్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమే ఎంత గొప్పగా చెప్పారు ఈ శ్వాస విధానం గురించి. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసములు పంక్తులెరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ అన్నారు శ్రీమద్ పోతులూరి వీరభేంద్ర స్వామి. హంస అంటే శ్వాస. మరి అదేవిధంగా ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాసములు పంక్తులెరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ అని ఎంత అద్భుతంగా పోతులూరి వీరభేంద్ర స్వామి చెప్పారు. మరి యోగి వేమన గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేరు ముక్కులోని గాలి ముక్తికి మరిదారి అని చెప్పారు. ఈ ముక్కులోని గాలి ముక్తికి మరిదారి అని చెప్పారు. ఇదా పింగళ సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడి యాక్టివేట్ చేసుకోవడమే మనం సాధన, దివ్యనేత్రం అంటాం. చక్కగా సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానం, సరి అయిన ధ్యానం. అదే బుద్ధ భగవానుడు ఆనాపానసతి అన్నారు పాలీ భాషలో. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండడం, ఈ శ్వాసతో కూడి ఉండడం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది సరి అయిన ధ్యానం. ఇవన్నీ సాధనలు బుద్ధ భగవానుడు మనకి ఇచ్చినటువంటి అష్టాంగ మార్గంలో చెప్పినటువంటి 8 పద్ధతులు, ఆచరించవలసినవి పద్ధతులు. సాధన సత్ ప్లస్ ధన, సత్యము ప్లస్ ధనము. ఇక్కడ సత్యము అంటే ఆత్మ సత్యము, ధనము అంటే ఇక్కడ విజ్ఞానం, ఆత్మ విజ్ఞానం. ఆ ఆత్మ విజ్ఞానం కోసమే ఈ సాధన చేయాలి, ధ్యాన సాధన చేయాలి మై డియర్ ఫ్రెండ్స్.
సో ఎంతో అద్భుతమైన గొప్ప ఆత్మవిజ్ఞానాన్ని, గొప్ప జీవన విధానాన్ని బుద్ధ భగవానుడు మనకు అందించారు. సో మరి ఒక్కసారి మనం వారి చైతన్యాన్ని మరి వారి విజ్ఞానాన్ని స్వాగతిస్తూ మరింత ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా, సంపూర్ణంగా, ఒక పూర్ణత్వంతో జీవించాలన్నదే మనందరి తాపత్రయం. అదే పరమ గురుమండలి తాపత్రయం, ఎందరో మహానుభావుల యొక్క కృషి, మై డియర్ ఫ్రెండ్స్. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. 4 ఆర్య సత్యాలు బుద్ధ భగవానుడు మనకు అందించినటువంటి గొప్ప ఆత్మవిజ్ఞానం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.